డిజైనింగ్ XML స్కీమా. మనకు తెలుసు XML డాక్యుమెంట్స్ డిటిడితో కానీ లేదంటే XML స్కీమా ఫైల్స్తో కానీ రెఫరెన్స్ కలిగి ఉండాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ డాక్యుమెంట్. ఎందుకు డిటిడి కానీ XML స్కీమా కానీ ఆ యొక్క XML డాక్యుమెంట్స్కి స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాయి. మరి ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే XML స్కీమా ద్వారా ఏ విధంగా XML డాక్యుమెంట్స్ని డిఫైన్ చేయొచ్చో తెలుస్తుంది. మరి చూడండి, నార్మల్ XML డాక్యుమెంట్ ఇలా ఉంది. మరి దీనికి మనం ఈ యొక్క XML స్కీమా ద్వారా స్ట్రక్చర్ని ప్రిపేర్ చేయాలి, డిఫైన్ చేయాలి. మరి చూడండి, XML స్కీమా ఫైలు ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం నోట్ ప్యాడ్లోకి తీసుకుంటున్నాను. సో సేవ్ చేస్తాం. సేవ్ చేసేటప్పుడు ఎక్స్టెన్షన్ కంపల్సరీగా XSD అని ఇవ్వాలి. చూడండి, నేను జస్ట్ email.xsd XML స్కీమా డెఫినేషన్ ఫైల్ అనమాట. సో సేవ్ చేస్తాను. చూడండి, మీకు ఆ ఫైల్ ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మన XML ఫైల్ని దీంతో రెఫరెన్స్ ఇచ్చుకుందాం. ఓకే, సో ఇది మన XML డాక్యుమెంట్, ఇదేమో స్కీమా ఫైల్. సో దీంతో లింక్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం దీన్ని ఒక XML డాక్యుమెంట్ని చూసినట్లయితే ఈ విధంగా వస్తుంది. మరి మీరు చూడండి, ఇట్లా నేమ్ స్పేసెస్ క్రియేట్ చేసి ఆ నేమ్ స్పేస్ ద్వారా మీ యొక్క XML డాక్యుమెంట్లో ఎలిమెంట్స్ యొక్క కాన్ఫ్లిక్ట్ని మీరు కంట్రోల్ చేయొచ్చు. అది ఎలా అనేది చూస్తాం. మామూలుగా ఆ యొక్క నేమ్ స్పేస్ని క్రియేట్ చేసేదానికి ఈ విధమైన సింటాక్స్ వాడతాం. XMLNS నేమ్ స్పేస్ ప్రీఫిక్స్ ఇవ్వాలి. ఏ నేమ్ స్పేస్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ స్పేస్ యొక్క నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ప్లస్ దాని యొక్క URL లొకేషన్ అనమాట, లొకేషన్ కూడా మెన్షన్ చేయాలి. మరి ఈ నేమ్ స్పేస్ దేనికి ఇస్తామంటే XML డాక్యుమెంట్లో మీరు యూజ్ చేసే ఈ యొక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ టు, ఫ్రమ్, సబ్జెక్ట్, బాడీ, ఇవి ఎలిమెంట్స్. ఇవే ఎలిమెంట్స్ వేరే దగ్గర కూడా వేరే డాక్యుమెంట్లో కూడా యూజ్ చేస్తుండొచ్చు. మరి అలా కాన్ఫ్లిక్ట్ని, అంటే సేమ్ ఎలిమెంట్స్ డిఫరెంట్ డాక్యుమెంట్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. మరి అలా యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఆ యొక్క XML డాక్యుమెంట్స్ని యూజ్ చేసుకొని ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు నేమ్స్ యొక్క కాన్ఫ్లిక్ట్, సేమ్ నేమ్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటుంది. అలా కాన్ఫ్లిక్ట్ కాకుండా ఉండేదానికి మీరు యొక్క నేమ్ స్పేస్ని ఆ ఎలిమెంట్స్ ముందర ప్రీఫిక్స్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, XS అనేది ఇక్కడ నేమ్ స్పేసు, దాని URL ఇవ్వడం జరిగింది. దీన్ని మనం మామూలుగా ఎలిమెంట్స్ ముందర ఈ విధంగా ప్రీఫిక్స్ చేసినట్లయితే దాని యొక్క కాన్ఫ్లిక్ట్నెస్ పోతుంది.
ప్రతి ఎలిమెంట్కి కూడా ఆ విధంగా ప్రీఫిక్సింగ్ అనేది చేయొచ్చు. మరి ప్రతి ఎలిమెంట్కి ప్రీఫిక్స్ చేయకుండా మీరు రూట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి ఈ విధంగా సెట్ చేసినట్లయితే రిమైనింగ్ ఎలిమెంట్స్కి అవసరం లేకుండా పోతుంది. ఓకే, మరి XML స్కీమా ఫైల్ని ఈ విధమైన స్ట్రక్చర్ తోటి క్రియేట్ చేయొచ్చు. సో ఇది స్కీమా అనేది XML స్కీమా ఫైల్లో రూట్ ఎలిమెంట్ అనమాట. దాని ముందర యొక్క నేమ్ స్పేస్ని మెన్షన్ చేయడం జరిగింది. దాని కింద ఈ స్కీమా అనే దానికి నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఇలా వస్తాయి. XML NS, అట్లనే టార్గెట్ నేమ్ స్పేస్, ఇట్లా ఎలిమెంట్ ఫ్రమ్ డిఫాల్ట్, ఇలాంటివి ఈ యొక్క XML స్కీమా ఫైల్లో స్కీమా అనే ఎలిమెంట్కి యాట్రిబ్యూట్స్ అనమాట. వాటికి ఆ యాట్రిబ్యూట్స్కి మనం డిఫరెంట్ వాల్యూస్ సెట్ చేస్తాం. వాటిని క్లియర్గా చూసినట్లయితే చూడండి, XML NS నేమ్ స్పేసు అండ్ URL. మరి ఈ URL ఇవ్వడంలో అర్థం ఏంటంటే మనం యూజ్ చేస్తున్న ఎలిమెంట్స్, డేటా టైప్స్ అంతా కూడా ఈ పర్టికులర్ URL నుంచి వస్తాయి, లేదంటే ఈ URLలో ఉండే నేమ్ స్పేస్ ద్వారా వస్తాయి అనే అర్థం. ఓకే, నెక్స్ట్ టార్గెట్ నేమ్ స్పేస్ అని ఇవ్వడం జరిగింది. టార్గెట్ నేమ్ స్పేస్ అంటే ఎలిమెంట్స్ అంతా కూడా మనం ఇచ్చిన ఎలిమెంట్స్ అంతా కూడా ఈ లొకేషన్లో డిఫైన్ చేయబడ్డాయి అని అర్థం. నెక్స్ట్ డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఇది అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ ఈ అట్రిబ్యూట్ యొక్క అర్థం ఏంటంటే ఎలిమెంట్స్ ఏవైతే యూజ్ చేసామో XML డాక్యుమెంట్లో అవి కంపల్సరీగా ఒక క్వాలిఫైడ్ నేమ్ స్పేస్ ద్వారా డిక్లేర్ చేయబడ్డవి అని అర్థం. XML డాక్యుమెంట్ని రెఫరెన్స్ చేసేటప్పుడు ఈ యొక్క XSD ఫైల్ ద్వారా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ అనే రూట్ ఎలిమెంట్కి ఈ విధమైన అట్రిబ్యూట్స్ ఇస్తూ మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ XML NS ఈక్వల్ టు అని ఒక URL ఇచ్చున్నాం. అది డిఫాల్ట్ నేమ్ స్పేస్ డిక్లరేషన్ అనమాట. డిఫాల్ట్ నేమ్ స్పేస్ యొక్క URL అది. నెక్స్ట్ రెండోది చూసినట్లయితే ఇక్కడ XSI ఈక్వల్ టు అని ఇవ్వడం జరిగింది. ఇది నేమ్ స్పేసు ఎక్కడ ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియాని చెప్పే లొకేషన్ అన్నమాట. నెక్స్ట్ XML స్కీమా ఎక్కడ ఉంది అంటే XSD ఫైలు ఎక్కడ ఉంది అని చెప్పే నేమ్ స్పేసు, XSD ఫైల్ ఎక్కడ ఉంది అని చెప్పే లొకేషన్ అనమాట. స్కీమా లొకేషన్ ఈక్వల్ టు అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవ్వండి.
ఆ యొక్క ఎలిమెంట్కి